ప్రముఖ నటి ఎరికా ఫెర్నాండెజ్ తన నటనతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 'కసౌతీ జిందగీకి 2లో ఎరికా ఫెర్నాండెజ్ ప్రేరణ పాత్రను పోషించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎరికా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమె దుబాయ్లో స్థిరపడి చాలా ఏళ్లయ్యింది. తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల భామ ఆది సాయి కుమార్ నటించిన గాలిపటం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఆమె మళ్లీ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎరికా ఫెర్నాండెజ్ శార్దుల్ పండిట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తన భాగస్వామి నుంచి శారీరకంగా వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఆ రోజులను తాను ఇంకా మర్చిపోలేదని ఎరికా ఫెర్నాండెజ్ చెప్పింది. ఎరికా ఫెర్నాండెజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను చాలా వైలెంట్ రిలేషన్షిప్ అనుభవించాను. శారీరకంగా ఎన్నో వేధింపులను కూడా ఎదుర్కొన్నాను. కానీ ఆ సమయంలో ఈ విషయం గురించి బయటకి చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే నటిగా ఉన్నప్పుడు ప్రతిదీ వార్తగా మారుతుంది. పోలీసుల వద్దకు వెళితే అది మీడియా అంతటా వ్యాపిస్తుంది. ఆపై మీడియా పదునైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను పోలీసుల వద్దకు వెళితే ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. న్యాయ వ్యవస్థపై నాకు అంత నమ్మకం లేదు. నేను అనుభవించిన గాయం నేటికీ నా హృదయంలో మాయని మచ్చలను మిగిల్చింది. నేనే కాదు, చాలామంది మహిళలు అందుకే బయటకు మాట్లాడారు. సినిమాలో ఒక పురుషుడు స్త్రీని హింసిస్తున్నట్లు సీన్లు వచ్చినప్పుడల్లా నాకు ఆ విషయాలే గుర్తొస్తాయి. నేను దో పట్టి చూసినప్పుడు నాకు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొచ్చాయి. నేను దీని గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి అని ఎరికా ఫెర్నాండెజ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.